అయితే విషయం ఏంటంటే మనం లవ్ని 2 రకాలుగా డివైడ్ చేస్తే, ప్రేమని 2 రకాలుగా డివైడ్ చేస్తే, ఒకటి క్షణికమైన ప్రేమ, 2 శాశ్వతమైన ప్రేమగా డివైడ్ చేసుకోవచ్చు. సో క్షణికమైన ప్రేమ అంటే ఏంటంటే అప్పుడు పుట్టి అప్పుడే మాయమవుతుంది. సో అది క్షణికమైన ప్రేమ, అది క్షణాల్లో మాత్రమే ఉంటుంది. ఇంకా శాశ్వతమైన ప్రేమ అంటే నువ్వు ఇప్పుడు ప్రేమించేటప్పటి నుంచి అది సచ్చేదాకా ఉంటుంది. అది ఎట్లా అంటే నువ్వు ఇవాళ ఒక అందమైన ముఖంతో మంచి శారీరక సౌష్ఠవంతో ఉన్నప్పుడు ఫ్యూచర్లో నీ మొహం మీద యాసిడ్ పడ్డా, లేకపోతే ఏవైనా కత్తిఘాట్లు పడ్డా, నీ మొహం అందవిహీనంగా అయిపోయినా కానీ నీ పక్కనుండే వ్యక్తిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. సో అది శాశ్వతమైన ప్రేమ. సో క్షణికమైన ప్రేమ ఎట్లుంటుందో మనకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఓషో రజనీష్ చెప్తాడు. అదేంటంటే, జేమ్స్కు ఫోన్ చేసిన మేరీ, మొన్న రాత్రి నాతో గడిపినప్పుడు నువ్వు నన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నావని, నా కోసం, నా ప్రేమ కోసం, నాతో ఒక్క క్షణం గడపడం కోసం ఎన్ని కష్టాలైనా పడతావన్న నువ్వు ఇవాళ వస్తానని చెప్పి ఇంకా రాలేదేంటి అని అడిగింది. బయట వర్షం పడుతుంటే ఎలా రమ్మంటావో అన్నాడు జేమ్స్. శారీరక పరమైన పాశవిక కోరిక సరసమాడే సమయంలో ఎప్పుడూ అలాగే చెప్తుంది. అలాంటి ప్రేమ ఎప్పుడూ క్షణికమే కానీ శాశ్వతమైనది కాదు. అందుకే కోరిక తీరిన వెంటనే అది అదృశ్యమవుతుంది. సో ఇది క్షణికమైన ప్రేమ, కోరిక తీరిన వెంటనే అదృశ్యం.